పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ చాలా మందికి గతంలో అర్థం కాలేదు. కానీ వన్స్ పవన్ కళ్యాణ్ గారు 2024లో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ అటు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళారు. అప్పటి వరకు ఉండేటువంటి రాజకీయ ఎవరైతే స్ట్రాటజిస్టులు ఉంటారో వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ గారు అవలంబిస్తూ దాన్ని రిజల్ట్ రూపంలో బలంగా బయటకు తీసుకురావడానికి చాలా బలమైనటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అప్పటి వరకు చాలా మందికి అర్థం కాలేదు. ఆయన ఏంటో ఒకసారి ఇది అంటారు, ఒకసారి ఇది అంటారు, ఒకసారి ఆ పార్టీ అంటారు, ఒకసారి ఈ పార్టీ అంటారు, ఇదేంటి సింగిల్గా వెళ్ళలేరా ఇంకొకట, ఇవన్నీ పక్కన పెడితే ఆయన వేసినటువంటి ఒక్క వ్యూహంతో చాలా బలంగా ప్రజలు ఆయనను నమ్మటం, పదే పదే అధాపాతాళానికి తొక్కుతాను, నన్ను ఒక్కసారి నమ్మండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బలమైనటువంటి నినాదంతో ప్రజల్లోకి ప్రజల ఆలోచన తీరుని మార్చగలిగినటువంటి ఆయన మాటలు, ఆయన వ్యూహాలు చాలా బలంగా ఫలించాయని చెప్పాలి. తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాల గురించి మాట్లాడడం, ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయన చేసేటువంటి పోరాటం, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి స్టాలిన్ కావచ్చు, వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే మురుగన్ భక్త మానాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆ తర్వాత నుంచి చాలా చేంజెస్ కనిపించాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి తమిళనాడు రాజకీయాలన్నీ కూడా చాలా బలంగా చర్చించుకోవటం మొదలుపెట్టాయి. ఈయన ఏంటి, ఎలాంటి వ్యూహం ఎంతో వెళ్ళబోతున్నారు ఏంటి అనేది వాళ్ళకి అంతు చిక్కకుండా ఎవరో ఒకళ్ళు కొంతమంది మంత్రులు బయటకు వచ్చి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారా, అది ఇదనేదో బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ చాలా బలంగా పనిచేస్తుందని వాళ్ళకు కూడా అర్థం అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో అదే రిజల్ట్ బయటకు వచ్చింది. అప్పటి వరకు బీజేపీ గెలవనటువంటి సీట్లని ఇప్పటి వరకు బీజేపీ చరిత్రలో గెలవనటువంటి సీట్లను అక్కడ గెలిచి చూపించింది. ముఖ్యంగా తెలుగు ప్రభావిత ప్రాంతాలు అనుకోవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు అనుకోవచ్చు. వన్ సైడెడ్గా అక్కడ ఉన్నటువంటి సీట్లు గెలవటం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. మహామహులే గతంలో చాలా మంది చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడంతో గెలిచేది. సో అలాంటి స్ట్రాటజీస్నే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుని చాలా ఓన్ చేసుకున్నారు. గతంలో చాలా సందర్భాల్లో అక్కడికి ఉన్నటువంటి తమిళ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వటం, అనేక విషయాలపై మాట్లాడడం, పెరియార్ గురించి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, కరుణానిధి గారి గురించి, జయలలిత గారి గురించి, అలాగా అన్ని విషయాలపై ఒక మంచి అవగాహన ఉండటం, తమిళ భాష మీద పట్టు ఉండటం. అక్కడ వాళ్ళు అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. తమిళం మాట్లాడితే తప్ప వాళ్ళని ఎవరిని అంత ఈజీగా ఎవరు నమ్మరు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని చాలా బలంగా నమ్ముతున్నారు అనేది మొన్న మరొక్కసారి ప్రూవ్ అయింది భక్త మానాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో. దీంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు అన్నీ కూడా టర్న్ టు పవన్ కళ్యాణ్ గారు అయిపోయాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక బలమైనటువంటి స్ట్రాటజీ వాడినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో మనందరికీ తెలుసు, చాలా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి ఎన్నోసార్లు ఆయన బలంగా నిలిచినటువంటి వ్యక్తి. మన ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటువంటి వ్యక్తికి నటనకు సంబంధించి కమల్ హాసన్ గారి పేరు మనందరికీ తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి సినిమాలు నటిస్తూ ఎందరో అలరిస్తూ మెప్పించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆయన అంత ఎదగలేకపోయారు, అంత నిలబడలేకపోయారు అనాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాగా అందరూ ఉండాలని అనుకోలేము. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి సపోర్ట్ లేకపోవచ్చు, నిలబడేటువంటి అంత ఓపిక లేకపోవచ్చు. కమల్ హాసన్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, రేపొద్దున ఇప్పటికే ఎవరు విజయ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బట్ ఆయన కూడా ఎంతవరకు సస్టైన్ అవుతారనేది చూడాలి. 1 year వస్తుంది, 1 year లోపే వస్తుంది ఆయన పార్టీ పెట్టి కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక ట్వీట్ గురించి మీకు ముందు ముఖ్యంగా చెప్తాను. కమల్ హాసన్ గారికి సంబంధించి పద్మభూషణ్ అని చెప్పి ఆయనకి అవార్డు రావడం జరిగింది. దీని గురించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఒక వ్యూహాత్మకంగా చేశారా, అసలు ఏంటి దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది చూడాలి. ఆయన చాలా కంప్లీటెడ్గా ఆయనకి సంబంధించినటువంటి ఈ అవార్డు ఆయనకి ఇచ్చేటువంటి ఒక గుర్తింపుగా, ఇంకా మంచి గౌరవంగా భావిస్తాను. ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాలు చాలా చేశారు.
సినిమా ఇండస్ట్రీకి చాలా బలంగా నిలబడ్డారు. ఆయన లాంటి వ్యక్తులు ఇంకా బాగుండాలి. ఐ ఎక్స్టెండ్ టు హార్ట్ఫుల్టీ కంగ్రాచులేషన్స్ టు విష్ హిమ్ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ సర్వీస్ ఆఫ్ వరల్డ్ సినిమా అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆయన గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, కమల్ హాసన్ గారు నాకు చాలా ఇష్టం, అలాగే నేను పార్టీ పెట్టి గెలిచిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్ కూడా చేశారు అని. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి మెర్జ్ చేశారు ఆయన పార్టీని, ఆయన ఒంటరిగా చేయలేక. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమల్ హాసన్ గారిని ఎందుకు టచ్ చేశారు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. కమల్ హాసన్ గారు కూడా దీనికి విభిన్నంగా ఆయన కూడా ట్వీట్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, యువర్ కైండ్ వర్డ్స్ అండ్ వార్మ్ విషెస్, హానర్ టు సర్వ్ టు ప్రజెంట్ ఇండియన్ సినిమా టు ఆన్ ద గ్లోబల్ స్టేజ్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడే నాకు విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అని బ్రదర్ అని పిలవడమే కాకుండా గ్లోబల్ సినిమాకి నేను ఇంకా సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ధోరణిలోనే పవన్ కళ్యాణ్ గారు కమల్ హాసన్ గారిని టచ్ చేశారా అనే విధంగా కనిపిస్తుంది. ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకటి పట్టుకున్నారంటే దాని మీద రిజల్ట్ వచ్చే వరకు దాని మీద ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ఓపికగా అయినా సరే ఉంటారు. అదే ధోరణిలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అవలంబిస్తున్నట్టుగా మరొకసారి తమిళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ చాలా బలంగా ఉండబోతుంది అనడానికి ఈ ట్వీటే నాకు ప్రధానంగా కనిపిస్తుంది. అటు కమల్ హాసన్ గారిని కూడా ఏమన్నా టర్న్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారా? కమల్ హాసన్ గారికి ఎన్డీఏకి సంబంధం లేదు, బట్ పవన్ కళ్యాణ్ గారికి కమల్ హాసన్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, చిరంజీవి గారి ఫ్యామిలీతో కావచ్చు, కమల్ హాసన్ గారితో ఉన్నటువంటి ఆ కుటుంబపరమైనటువంటి ఆ సాన్నిహిత్యం ఏదైతే ఉందో దాంతో ఏమన్నా చేస్తారా ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఆయనకి రాజ్యసభ పంపిస్తారని అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా చెప్పడం జరిగింది కమల్ హాసన్ గారిని. సో మరి ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎలాంటి వ్యూహాలతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిని తమిళనాడులో గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒక బలమైనటువంటి వ్యూహకర్తగా మారబోతున్నారు, ఒక బలమైనటువంటి స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు. దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క పనిని ఆయన మొదలు పెట్టినట్టుగానే తెలుస్తోంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు ఎలక్షన్స్. ఈ లోపే ఒక బలమైనటువంటి వ్యూహాలతో అటు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో గనక బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిచింది అని అంటే ఇదొక చరిత్రలో నిలిచేటువంటి విధంగా ఉండబోతుంది. ఆ విజయం మామూలుగా ఉండదు. వన్స్ ఒకసారిగా ఇది అవసరం కూడా తమిళనాడుకి. ఎందుకంటే సనాతన ధర్మం మీద, హిందువుల మీద తమిళనాడులో జరుగుతున్నటువంటి దాడులు అన్నీ కాదు. నిజంగా ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే ఒక దారుణమైనటువంటి పదాలను వాడుతూ హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, కరోనాతో పోల్చినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి దాని మీద హిందువులందరూ ఒక తాటిపైకి రావాలని కోరుకోవటం, వాళ్ళందరూ ఈసారి ఎన్డీఏ కూటమికి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, అన్నమలై లాంటి వ్యక్తులు వీళ్ళందరూ తోడయ్యి ఒక శక్తిగా మారి అక్కడ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తారనేది చూడాలి. డెఫినెట్గా వన్స్ నిజంగా ఇది గెలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఒక చెప్పాలంటే ఒక 2-3 ఈ యుగానికి ఒక బలమైనటువంటి శక్తిగా, పొలిటికల్ స్టార్గా కాదు, పొలిటికల్ శక్తిగా మారే అవకాశాలు తమిళనాడు రాజకీయాల నుంచి చాలా బలంగా బయటకు రాబోతున్నాయి. ఆ రిజల్ట్ వస్తే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రాల గురించి పక్కన పెడితే దేశంలో ఒక గొప్ప నాయకుడిగా మాత్రం డెఫినెట్గా చూడొచ్చు.